మాతృదేవోభవ. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే గనుక దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీరిచ్చే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీనిస్తుందండి. దయచేసి షేర్ చేయడాన్ని మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇక ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడు బ్యానర్ వార్త చూస్తేనండి బీసీ సంక్షేమానికి 48 కోట్లని బ్యానర్ వార్త చేశారండి. బీసీ బలహీన వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద 275 కోట్లను అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారండి. పల్లె స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నామని నిన్న P4లో 1,00,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే తన లక్ష్యమని అగ్రికొల్లలో జరిగిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారండి. ఈయన కాన్సంట్రేషన్ మొత్తం బీసీల మీద, తర్వాత P4 కాన్సెప్ట్ మీద నిన్న ఆగిరిపల్లిలో ప్రజావేదిక జరిగిందండి. చివరి స్థాయిగా పేరు నిలిపేది సమాజ సేవ అని, సంపన్నులు పేదలను పైకి తీసుకొచ్చేందుకే P4 అని, ఉత్తమ మార్గదర్శకులకు ఉగాదికి అవార్డులు ఇస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజావేదికలో ఉన్నామండి. నిన్న ఈ ప్రజావేదికలో మంత్రులు పార్థసారథి గారు, సవిత గారు, తర్వాత ఎంపీ మహేష్ కుమార్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, పెళ్లి కొడుకైన కోదండరాముడు అంటండి ఒంటిమిట్ట వైభవంగా కళ్యాణం జరిగిందండి. ఇక్కడ నార్మల్గా శ్రీరామనవమి కాకుండా తర్వాత వచ్చే పౌర్ణమికి వీళ్ళు పెళ్లి చేస్తారండి ఒంటిమిట్టలో. అలాగే నిన్న ఒంటిమిట్టలో వైభవంగా కళ్యాణం జరిగిందండి రాములవారి. భారీగా తరలి వచ్చారండి భక్తులు. పట్టు వస్త్రాలు సీఎం దంపతులు సమర్పించారండి. చంద్రబాబు నాయుడు సతీమణి సమర్పించాడండి. సీతారాముల కళ్యాణం సందర్భంగా నిన్న అందరికీ మంగళసూత్రాన్ని చుట్టూ అర్చకులు ఘనంగా వివాహం చేశాను. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఇంటర్ ఫలితాలు లేడని చెప్పి ఇంకొక వార్త చేశారండి. సో వాట్సాప్ ద్వారాను పొందే వీలుందంటండి. ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి నిన్న తెలిపారండి. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కలిపి 10 లక్షల మంది పైగా హాజరయ్యారండి. ఇది వాట్సాప్లో 9552330009 అనే నెంబర్కి హాయ్ అని SMS పంపించి ఫలితాలు తెలుసుకోవచ్చండి. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా పొందేందుకు ట్రై చేయండి. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ యూటిలైజ్ చేసుకొని గంటలోపే ముగిసిన జోగి రమేష్ విచారణ అని ఒక వార్త తీసుకొచ్చారు. అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన వైకాపా నేత అంటండి, చంద్రబాబు నాయుడు నివాసం పైకి వెళ్ళి దాడి చేసిన కేసులో నోటీస్ ఇచ్చాం ప్రశ్నించాం అన్నట్టుగా మొక్కుబడిగా విచారణ జరిగిందండి. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దండయాత్రకు వెళ్లి టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడులు చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను సిఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకు వచ్చేసారండి. మొన్న పట్టుమను గంట మాటైన అధికారులు ప్రశ్నించకుండా పంపిస్తాము. నోటీస్ ఇచ్చాం, పిలిపించాం, ప్రశ్నించాం అన్నట్టుగా విచారణ మొక్కుబడిగా సాగిందని ఈనాడులో బ్యానర్ రాసుకొచ్చారండి. విజయవాడలో తులసినగర్లో జరిగిన సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10:30కు హాజరు కావాలంటే రమేష్ గారికి నిన్న నోటీసులు ఇవ్వక ఆయన తీరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చానంటండి. గంటలను విచారణ ముగించుకొని కార్యాలయం నుంచి బయటకు వచ్చేసారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే రొయ్యల మేత ధర కిలోకి ₹4 తగ్గింపండి. సీఎం ఆదేశాల మేరకు తయారీ సంస్థలు నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మంచి వార్త అండి. కిలోకి ₹4 తగ్గించడం వల్ల రొయ్యలు ఈ ఆక్వాకల్చర్ మీద ఉన్న బతికే కుటుంబానికి ఇది ఎంతో ప్రయోజనాత్మకం అవుతుంది. ఇంకా ఇంకొక వార్త చూస్తే అండి, వైకాపా నేత గోరంట్ల మాధవ్కు 14 రోజులు రిమాండ్ విధించారండి. చేబ్రోలు కిరణ్ కు కూడా పోలీసులపై దౌర్జన్యం కేసులో గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేస్తుందండి. అలాగే చేబ్రోలు కిరణ్ గారికి కూడా 14 రోజులు రిమాండ్ విధించారండి. ఇంకొక వార్త చూద్దాం లోపల పేజీలో. జంకులేని బొంకు ఇది అని పోలవరం 41.15 మీటర్ల పై పాపం వైకాపదే అని వార్త రాశారండి. జగన్ హయాంలోనే ఆ సిఫార్సులు జరిగినాయంట. కేంద్ర జలశక్తి నివేదికలో వెల్లడించారండి. కూటమి ప్రభుత్వంలో ఇది జరిగిందంటే జగన్ ఇంకో ప్రచారం చేయడం ప్రారంభించారండి దీని గురించి. తర్వాత ఇంకొక వార్త చూస్తే 6 వరుసల్లో విజయవాడ మచిలీపట్నం హైవే ఏంటండి, విజయవాడ పరిధిలో 19 కిలోమీటర్ల పరిస్థితి ఏమిటని రాసుకొచ్చారండి. డిపిఆర్ సిద్ధం చేస్తున్న NHAI నేషనల్ హైవేస్
విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65ను 6 వరుసల లేన్‌గా విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ కార్యాచరణ ఆరంభించిందండి. జాతీయ రహదారులు నౌకాశ్రయాలను అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్ట్ వరకు నిర్మిస్తారు. ఇందుకోసం సమగ్రంగా ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలోమీటర్లు ఉందండి మొత్తం. ఇందులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, కంకిపాడు, ఉయ్యూరు మధ్య చంద్రవేపాలెం సమీపంలో క్రాస్ అవుతుందండి. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్లు ప్రస్తుతం 4 వరుసల మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించనున్నారండి. మచిలీపట్నం వద్ద ఒంగోలు కత్తిపూడి జాతీయ రహదారి 2 వరుసలు ఉందండి. ఇందులో మాచవరం రైస్ మిల్ వరకు 4 కిలోమీటర్లు ఉందండి. విజయవాడలోని 19 కిలోమీటర్ల పరిస్థితి ఏంటని రాసుకొచ్చారు ఇక్కడ. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేలో ఓఆర్ఆర్ క్రాసింగ్ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని విస్తరించనున్నారు. విజయవాడ నుంచి బెన్ సర్కిల్ నుంచి పోరంకి, పెనంలూరు, కూడలి, కంకిపాడు మీదుగా చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్లు ఉన్న మార్గాన్ని 6 వరుసలుగా విస్తరింప చేయడంపై ఇంకా స్పష్టత రాలేదండి. నగర పరిధిలో వాహన రద్దీ పరిధిలోనే అధికంగా ఉంటుందని అంటాను. హైవే నుంచి పోర్ట్ వరకు కనెక్టివిటీ ఎన్హెచ్ఏ ప్రాధాన్యం వస్తుంది. ఇందులో భాగంగా ఓవరాల్ క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి పోర్టు అనుసంధానంపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయండి. ఇది చాలా మంచి విషయం అండి. తర్వాత యూజీసీ చైర్మన్ వినీత్ జోషికి అదనపు బాధ్యతలు అంటండి. ఈయన జగదీష్ కుమార్ గారు పదవి విరమణతో తాత్కాలికంగా ఏర్పాటు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషికి యూజీసీ చైర్మన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, తుంగభద్ర గేట్లను తక్షణం మార్చాల్సిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 37 గేట్లు 19 గేట్ల సామర్థ్యం 40 నుండి 55% తగ్గిపోయిందండి. కేఎస్ఎన్డిటి సర్వీస్ అల్ట్రాసౌండ్ పరీక్షలు వెల్లడించారండి. పూర్తి నీటి నిల్వ కష్టం ఏంటండి, వచ్చే సీజన్ గండం ఏంటండి ఇది. గేట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందండి. ఇది ఎప్పుడు నిర్మించారంటే 1953లో నిర్మించారండి. మొత్తం గేట్లు 33 ఉన్నాయి. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీ రండి. ఆ గేట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తుంగభద్ర డ్యాంలో 32 గేట్ల సామర్థ్యాన్ని పరీక్షించిన కేఎస్ఎన్డిటి సర్వీస్ భారీ నివేదిక ఇచ్చిందండి. ప్రతి గేటుకు సంబంధించి 15 రకాల ఫలితాలు తెలియజేసింది. తలుపులన్నీ భారీగా తుక్కుకొట్టినాయంట. పెద్ద రంధ్రాలు ఉన్నాయంటండి వాటికి. కొన్ని ప్రదేశాల్లో రంధ్రాల వల్ల గేట్లు బాగా ధ్వంసం అయ్యాయి. పాత వెల్డింగ్ జాయింట్లను మరమ్మతులు చేసే పరిస్థితి లేవన్నాడు. అందుకని అన్ని గేట్లు మార్చుకోవాల్సి వస్తుంది అంటాడు. ఇప్పుడు ఒక సీజన్కి నీళ్లు ఇవ్వడం కష్టం అంటాడు. తాజా నివేదిక ప్రకారం తుంగభద్రలో 19 గేట్ల సామర్థ్యాన్ని 40 to 55% మేర తగ్గిపోయింది. అల్ట్రాసౌండ్ పరీక్షల ప్రకారం తుంగభద్ర డ్యామ్ గేట్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. వచ్చే సీజన్కు నీళ్లు ఇవ్వడం కష్టంగానే ఉంది. డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించాలి. ఆ గేట్ల సామర్థ్యం ఎలా పెంచాలి, ప్రస్తుతం ఎలా గట్టెక్కలను అనే అంశాలపై పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మెకానికల్ నిపుణుడు కన్నయ్య నాయుడు గారు అన్నారండి. ఈయన గుర్తున్నారు కదండి, లాస్ట్ టైం మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కన్నయ్య నాయుడు గారు మంచిగా హెల్ప్ చేశారండి ఏపీ. తర్వాత ఇంకొక వారు చూస్తే న్యూడ్ జైలర్ పరారంటండి. విశాఖలో మహిళకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించి అనంతపురం జైలు సుబ్బారెడ్డి వికృతి చేస్తాడండి. విశాఖ సిపికి మొరబెట్టిన బాధితులు నాటి నుంచి పత్తాలేకుండా పొందిన జైలు అధికారి. ఏపీలో 1510 కోట్ల పన్ను ఎగవేతలు ఏంటంటే జిఎస్టి సెంట్రల్ ఆడిట్ కమిషనరేట్ వెల్లడించారండి. గుంటూరు కమిషనరేట్ కార్యాలయంలో గుంటూరు సిజిఎస్టి ఆడిట్ కమిషనరేట్ మా కార్యాలయం పేరు ఉంది. అయితే ప్రస్తుతం విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నారండి వీళ్ళు. గుంటూరు అయితే రాజధాని అమరావతి దగ్గర ఉండటం వల్ల ఆడిటర్లకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో గుంటూరులో స్థలం కొని కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం అని ఆనంద్ కుమార్ గారు తెలిపారు. ఏపీ సెంట్రల్ జిఎస్టీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 25,000 కోట్ల ఆదాయం వచ్చిందండి. అంతకుముందు సంవత్సరం పోలిస్తే 1% పెరిగింది. అనంతపురం జిల్లాలో కియా సంస్థ ఉండటం వల్ల అక్కడ ట్యాక్స్ వసూలు ఎక్కువ అవుతుందంటాడు. విశాఖలో సాగడానికి స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఉండటం ఒక కారణం లక్ష్యండి. ఆంధ్రప్రదేశ్లో 24-25 సంవత్సరంలో 1,510 కోట్ల మేర సెంట్రల్ జిఎస్టీ ఎగవేసినట్లు గుర్తించారంటే సెంట్రల్ జిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ గారు తెలిపారు. 23-24 ఆర్థిక సంవత్సరంలో 2682 కోట్లు 2,682 కోట్ల పన్ను ఎగవేశారని తెలిపారండి. ఏపీలో జిఎస్టీ కట్టేవారు 1.80 లక్షల మంది ఉండగా రాష్ట్ర జిఎస్టీ చెల్లింపుదారులు 2 లక్షల మంది పైగా ఉన్నారని వివరించారండి. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ఆదాయాన్ని కంటికొడుతున్నారంటే గారు ప్రత్యేక దృష్టి సాధించారండి వారిపైన. విశాఖ జిఎస్టీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలు వివరించారండి. తర్వాత ఇంకొక వార్త చూసండి, బలహీనపడిన అల్పపీడనం పంగళ ఖాతాలో అల్పపీడనం పెడుతుంది, అది బలహీనపడిందండి. తద్వారా మనకి ఇంకా ఎండలు పెరగచ్చండి. లోపల పేజీలో బీసీ సంక్షేమానికి 48 కోట్లని ఫస్ట్ పేజ్ బ్యానర్ రాసుకొచ్చారండి. తర్వాత ఎన్డీఏలోకి అన్న డిఎంకే అని ఇంకొక వార్తను చూడొచ్చండి. కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన అమిత్ షా గారు నేను 2024 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో
ఈపీఎస్ నాయకత్వం అంటే భారీ మెజారిటీతో గెలుస్తామని వెల్లడించారు. వేదికపై అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చిత్రంలో ఎడమవైపు నుంచి అన్నా డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఎల్ఎస్పి వేలమణి, ఉప ప్రధాన కార్యదర్శి మునుస్వామి, ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై, తర్వాత తమిళనాడు బీజేపీ శాసనసభ పక్ష నేత నాయగర్ నాగేంద్ర గారు అంటండి. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నాయర్ నాగేంద్ర గారిని నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందండి. తర్వాత అమెరికాపై 125% ట్యాక్స్ రేట్ పెంచినట్టు చైనా డిక్లేర్ చేసిందండి. 84% నుంచి 125% పెంచినారు. వైట్ హౌస్ చర్య ధీటుగా డ్రాగన్ స్పందన ఏంటండి. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాన్ని ఉమ్మడిగా ప్రతిఘటిద్దామని ఆయన మిగతా దేశాలందరికీ పిలుపునిచ్చారండి. ఐరోపా దేశాలకు జిన్పింగ్ పిలుపునండి. నిన్న స్పెయిన్ ప్రధానమంత్రితో కూడా నిన్న ఆయన భేటీ అయ్యారండి చైనా ప్రెసిడెంట్ గారు. తర్వాత గంటలోపే ముగిసిన జోగి రమేష్ విచారణ అని చెప్పి ఆయన ఫస్ట్ పేజ్ బ్యానర్ వార్తలు కంటిన్యూ చేసుకొచ్చారండి. ఫస్ట్ ఎంతసేపు లోపలికి వెళ్ళేది, ఎంతసేపు విచారించారు దాని గురించి రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత విద్యుత్ ఉచిత రాయితీ అదనం ఏంటంటే ఇకపై ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టిన వారికి బంపర్ ఆఫర్ అంటే పీఎం సూర్య గారి కింద కేంద్రం నుంచి రాయితీ, ఎన్నో నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వర్తింపు. కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వర్తింపు వస్తుందంటండి. రాష్ట్రంలో 20 లక్షల పైగా ఇళ్లపై ఏర్పాట్లు చేయాలని ఆలోచన ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుందండి. పూర్తిగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ గృహాలకు 20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయండి. ప్రతి నెల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుంది. వారి ఇళ్లపై ఏర్పాటు చేసే 2 కిలోవాట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 పోను ఒక కనెక్షన్ అదనంగా 50,000 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రాజెక్టులకు ఏర్పాటుకు అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు గుర్తించారండి, దరఖాస్తు చేస్తున్నారు. బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 ఇస్తుందండి. ఈ లెక్కన 2 కిలోవాట్ ప్రాజెక్టులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 80,000 రాయితీ అందుతుందండి. మిగిలిన 30,000 వినియోగదారులు భరించాల్సి వస్తుంది. ఆ మొత్తం కూడా రుణం పొందొచ్చండి. ఇది చాలా మంచి పని అండి. దయచేసి ఎవరైనా ఇంటి పైన ఖాళీ ఉంటే వాళ్ళ డాబా పైన దయచేసి ట్రై చేయండి. తర్వాత కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలను ఇలా రాసుకొచ్చారండి. ఇళ్లపై 2 కిలోవాట్ ప్రాజెక్టుకు 60,000 కేంద్రం రాయితీ ఇస్తుందండి. అలాగే ఇళ్లపై ఏర్పాటు చేసే 1 కిలోవాట్ 18,000 అంటండి. పీఎం సూర్యఘర్ పథకం కింద గరిష్టంగా 78,000 అంటే 3 కిలోవాట్ రాయితీ ఇస్తుంది. 2026-27 నాటికి దేశ 1 కోటి ఇళ్ల పైగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్ర లక్ష్యం ఉంటుంది. ఇందుకోసం 75,020 కోట్ల రాయితీని భరించనుందంటండి. పేరు నిరుపేద సమాజ సేవ అని ఈ మార్గదర్శనం ఇన్స్పిరేషన్ చేసేలాగా నిన్న ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఉందండి. ఆయన ప్రతి ఉగాదికి ఇకపై ఈ ఉత్తమ మార్గదర్శక అవార్డులు ఇస్తానండి P4 కార్యక్రమంలో భాగంగా. నిన్న అలాగే కొన్ని చేతి వృత్తులు వారిని వెళ్ళి కలిసి వచ్చారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా. కటింగ్ షాప్ వెళ్ళి వచ్చారండి. కులవృత్తిదారులతో ముఖ్యమంత్రి సమావేశం అంటండి. అండగా ఉంటామని భరోసా ఇచ్చారండి నిన్న. ఇంకొక వార్త చూసండి. ఒంగోలు GGHలో 6 కోట్లతో క్యాడ్ ల్యాబ్ ప్రారంభించిన సత్యకుమార్ గారండి నేను. తర్వాత పెళ్లి కొడుకైన కోదండరాముడు అండి. ఇంకొక వార్త చూస్తే ఒంటిపెట్ట సీతారామ కళ్యాణ లక్ష్మణులకి స్వర్ణ కిరీటాలు నిన్న బహుకరించారండి పెన్నా సిమెంట్స్ పుట్టమరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు. ఇది దాదాపు 6.5 కోట్ల పై మాటే అండి. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని చెప్పి నిన్న మంత్రి లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తూ అన్నారండి మాట. తర్వాత ఇప్పుడు మనం సాక్షి చూసొద్దాం ఒకసారి. సాక్షిలో బ్యానర్ వార్త చూసారండి. విపక్షాలది పరివారిక వికాస్ అంటండి. సొంత కుటుంబాలు బాగోగా ప్రతిపక్ష పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం ఆరాటపడుతున్నాయని ప్రధాని మోడీ గారిని విమర్శించారంటే, అలాగే చైనా తగ్గేది లేదని చెప్పి అమెరికా మీద 125% ట్యాక్స్ రేట్ పెంచుతూ చెప్పిన వార్తలు కూడా వేసుకొచ్చారండి సాక్షిలో. తర్వాత ఎన్ఐఏ కస్టడీకి రాణా గారు అంటే ఆయన ఉగ్రవాది రాణా గారిని ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే నేడు ఇంటర్ ఫలితాలు అని చెప్పి వాట్సాప్లో పొందాల్సిన వాట్సాప్ నెంబర్ చెప్తున్నారండి ఇక్కడ 9552300009 వరకు హాయిని పంపిస్తే మీకు ఇంటర్మీడియట్ ఫలితాలు వాట్సాప్లోనే వస్తాయండి. తర్వాత అసలు వార్త చూద్దామండి. అప్పు చేసి ఫీజులు అంటే అండి అందరినీ రీఎంబర్స్మెంట్ అప్పులు పాలవుతున్న తల్లిదండ్రులు అంటే చేతికి సర్టిఫికేట్ రాక పిల్లలు చదువుతాను. ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి రాసుకొచ్చారండి. చేసేది లేక పొలం బాటు పడుతున్న విద్యార్థులు అంటారు. మంత్రి లోకేష్ ట్యాగ్ చేస్తున్న పిల్లల అవస్థలపై పోస్టులు అంటే ఉన్నత విద్యామండలి విద్యాశాఖ ఫిర్యాదుల విలువ వైఎస్ఆర్సీపీ హయాంలో క్రమం తప్పకుండా ఫీజులు అంటే పిల్లల చదువులకు పూర్తిగా అండగా నిలిచిన వయసు చేయగా 5 ఏళ్ల 18 లక్షల
18,663 కోట్లు వ్యయం జరిగిందండి. తర్వాత ఇంకొక వార్త చూద్దామండి. గోశాల అని ఇంకొక వార్త రాస్తుంది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుఘోష అంటండి. 3 నెలల్లో 100కి పైగా మృత్యువాత తప్పించుకునేందుకు వీలు లేకుండా తప్పించుకునేందుకు గో గోవుల కళేబరాలకు చెవులకు ట్యాగులు కత్తిరిస్తున్నారంటండి. పౌష్టికాహారం, వైద్య సేవల కరువు వల్ల ఇలా జరుగుతుందని నిన్న భూమర కరుణాకర్ రెడ్డి గారు ధ్వజమెత్తారండి. మరణించిన టీటీడీ గోశాలలో గోవుల గురించి ఒక ఫోటో వేశారండి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మండిపడ్డారండి ఈ ఫోటో షేర్ చేస్తూ. తర్వాత డయాలసిస్ ఏదయ్యా అని చెప్పి ఇంకొక వార్త వేశారండి. ఉద్దానానికి పనిశాపంగా మారిన కిడ్నీ వ్యాధి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో మళ్ళీ తిరగబడుతుందంటండి. డయాలసిస్ సరిగ్గా చేయట్లేదంటండి అక్కడ. విద్యుత్ సంస్థతో ఆగిపోతుందంటండి అప్పుడు. తర్వాత ఇంకొక వార్త చూస్తే పండుగలలో కళ్యాణ వైభోగం అని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో కనుల పండుగ జరిగిన సీతారాముల కళ్యాణం గురించి రాసుకొచ్చారండి. ఎన్డీఏలో కన్నా డిఎంకే అంటే ఇంకొక వార్త. తర్వాత ఎస్ బాసులకే రెడ్ కార్పెట్ అంటే ఇంకొక వార్త చూస్తే రూల్స్ పాటించే ఎస్ఐలకు బైపాస్, వారి స్థానంలో అస్మదీయులు డిఎస్పీలు, రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు మోడల్ అంటండి. ఒత్తిడితో హడలిపోతున్న అధికారులు అంటే ఇది పోలీసుల గురించి రాసుకొచ్చారండి ఇక్కడ. ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పినా చేస్తున్నారో వాళ్ళ గురించే వాళ్ళకే పదవులు ఉన్నతులు వస్తున్నాయని ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత దుర్మార్గం అక్రమం అని సాక్షికి పెట్టింది ముమ్మాటికి తప్పు కేసు అని ఒక వార్త రాశారండి. విశాఖ జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న సాక్షి జర్నలిస్ట్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై జర్నలిస్ట్ మండిపాటు అంటండి. నిజం రాస్తే గొంతు నొక్కేస్తారా అని తెలంగాణ ఏపీ ఎడిషన్ లో వార్త ఒకేలా లేదనడం హాస్యాస్పదం. ఇది తెలంగాణ నల్గొండ జిల్లా ఎడిషన్ లో జరిగిన వార్త గురించి రాసుకొచ్చారండి. అక్కడ హరిశ్చంద్ర అనే ఒక రైతుని వాళ్ళందరూ చంపేశారని తెలంగాణ ఎడిషన్ నల్గొండ ఎడిషన్ లో రాస్తే, ఏపీలోకి వచ్చేసరికి టీడీపీ వాళ్ళు హత్య చేశారని చెప్పి రాసుకొచ్చారండి. అది అక్కడేమో కుటుంబ గొడవగా రాసుకొచ్చారు. ఈ ఏపీలోకి వచ్చేసరికి ఏమో టీడీపీ వాళ్ళు చంపినట్టు రాసుకొచ్చారని టీడీపీ వాళ్ళు ఒక కేసు పెట్టారండి. దాని గురించి వీళ్ళు నిన్న విశాఖపట్నంలో గాంధీ విగ్రహం ఎదురు నిరసన తెలిపారండి. టీడీపీ వాళ్ళు చేసిన హత్య అని బాధిత కుటుంబాలు చెప్తుంటే ఇంకేం సాక్ష్యం కావాలని చెప్పారండి. ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారంటండి. ఇంకో రెండో పేజ్ చూద్దాం ఒకసారి. అప్పు చేసిన ఫీజులని ఫస్ట్ పేజ్ బ్యానర్ దగ్గర కంటిన్యూ చేసుకొచ్చారండి. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు అప్పులు పాలవుతున్నారంటండి, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు. తర్వాత విశాఖ నుంచి 2 ఇండిగో కొత్త సర్వీసులు ప్రారంభం అంటే ఇండిగో విమాన సంస్థ 2 కొత్త సర్వీసులను ప్రారంభించింది. అవి వారానికి 5 రోజులు నడుస్తాయని విమాన సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, ఇండోర్, రాయ్పూర్ మధ్య ఈ 2 విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారండి. తర్వాత కిలోమీటర్కు 64 కోట్లని ఇంకొక వార్త చూడొచ్చండి. అంచనాలు అడ్డగోలుగా పెంపులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకుల అప్పులతో చేపట్టిన పనుల్లో భారీ దోపిడీ జంటండి. అనేది 16 వరకు ఈ 13 రహదారి పొడిగింపు పనుల్లో మాయాజాలం. 6 లేన్లతో 7.29 కిలోమీటర్లు పొడవున కాంట్రాక్ట్ విలువ 384 కోట్లు అని ఇంకొక వార్త రాశారండి ఇక్కడ. సీనరైజ్ జిఎస్టీ నాక్రోఫోన్లో 81.92 కోట్లు తిరిగి చెల్లింపు అంట. రాష్ట్రంలో సిండికేట్ కాంట్రాక్టులు కంటపెట్టడానికి అంచనాలు పెంచేస్తారంటే నిపుణులు అనుకోండి. తర్వాత సామాజిక సమానత్వానికి మార్గదర్శకాలు అని నిన్న పూలే గారికి అన్నారండి. ఆ వార్తల వాస్తవం అని చెప్పి ఇక్కడ ఫస్ట్ పేజ్ బ్యానర్ కంటిన్యూషన్ జరిగిన దాంట్లో రాసుకొచ్చారండి. గోశాల లేకపోతే గోవధశాల అని ఆ వార్తల వాస్తవం అని చెప్పి టీటీడీ నిన్న ఖండించిందండి. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తల వాస్తవాన్ని టీడీపీ తెలిపింది. గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం సరికాదని, మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించిన కావాలని స్పష్టం చేసింది. దురుద్దేశంతో ఆ గోవులను టీటీడీ గోశాల మృతిగా చెందినవి చూపించి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నట్టు ఖండించారండి నిన్న. ఇంకొకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో మళ్ళీ పర్మిట్ రూమ్లు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వేశారండి. ఎక్సైజ్ శాఖ కొన్ని రాజ్యాల్లో పర్మిట్ లేక 175 కోట్ల నష్టం వస్తుందంటండి. షాపుల వద్ద ఎక్కువ మంది తాగుతున్నారంట. బహిరంగంలో మద్యపానం ఇబ్బందులతో వైసీపీ హయాం నుంచి ఈ జాడ్యం. పర్మిట్ రూములతో పరిష్కారం అయ్యే యోచన అంటండి. పర్మిట్ రూమ్లు ఇస్తారంటండి మళ్ళీ. తర్వాత ఇక్కడ బ్యానర్ వర్క్ చేసాయంటే బీసీలకు అండగా అని వారి రక్షణకు అతి త్వరలో ప్రత్యేక చట్టం వస్తుందంటండి. సబ్ కమిటీ నివేదిక రాగానే చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థలో మళ్ళీ 34% కోట బీసీ సబ్ ప్లాన్ కింద ఈ ఏడాది 48 కోట్లు ఖర్చు అంటండి. ఇది నిన్న జరిగిన
ప్రజావేదికలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. బీసీ హాస్టల్‌కి 4,500 కోట్లు ఇస్తారంటండి. అలాగే 5,720 మందికి డీఎస్‌పీ శిక్షణ ఇస్తారంటండి. ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తికి బీసీలు కూడా సౌరఫాల మేరకు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 సబ్సిడీ ఇస్తారంటండి. బీసీ కార్పొరేషన్ కింద 250 కోట్లు రుణాలు విడుదల చేశారంట. నా తల్లి బాధ చూసి దీపం తెచ్చా, రేపో ఎల్లుండి తల్లికి వందనం కూడా తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. తప్పులు చేస్తే ఖబర్దార్, సోషల్ సైకిల్‌కి ఇదే చివరి రోజని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారండి. అలాగే పూలే గారి వర్ధంతి ఆహ్, పూలే గారి జయంతి సందర్భంగా ఆగిరిపల్లిలో ప్రజావేదికలో P4 సభలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు చెప్పారండి. తర్వాత ఇంకో వార్త చూస్తే రాసేది తప్పులు ఆపై ఏడుపులని జగన్ రోతపత్రిక వెంట వైఖరి. కుటుంబ కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు, సొంత అల్లుడు బంధువుల చేతిలో వ్యక్తి మృతి. తెలంగాణ సంచికలో ఇవే వార్త ఏపీ ఎడిషన్‌లో మాత్రం టీడీపీ గూండాల పనిని రచ్చ చేస్తూ సమర్థించుకుంటున్న పచ్చ జెండా అంటూ పిచ్చిరాత రాస్తున్నారండి అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. టీడీపీ ఫిర్యాదుతో జగన్ పత్రికపై కేసు అని కూడా ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చింది. తర్వాత మాధవ్ వీరంగం అని ఒక వార్త చూడొచ్చండి ఇక్కడ. ఏం తమాషా చేస్తున్నాడో ఎంపీగా చేశా పోలీస్ అధికారిని మీడియా ఎదుట హాజరుపరచడంలో రెచ్చిపోయిన మాజీ ఎంపీ గారండి. ఎస్పీ కార్యాలయం వద్ద చిందులేశారంటండి ఆయన. గుంటూరు కోర్టు వద్ద కూడా ఏఎస్ఐపై రంకెలేశారంటండి ఆయన. ఈయన కిరణ్ గారిని ఆయనకి అప్పచెప్పమని, మాధవ్ గారికి అప్పచెప్పమని పోలీసులను అడ్డుకోవడంతో మాధవ్ గారిని అరెస్ట్ చేశారండి. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారండి ఆయన. ఇంకొక వార్త చూసారంటే దాటవేత డొంక తిరుగుడని సిఐడి విచారణ జోగి రమేష్ తీరు ఇదంటండి. దాడికి కాదు నర్సింగే బాబు ఇంటికి వెళ్ళారంట అని చెప్పారంటండి నిన్న ఆయన. ఆయన మా కారులో రాళ్ళ గురించి నాకు తెలియదని నిన్న మాజీ మంత్రి అన్నారండి. మరోసారి రావాలని చెప్పిన అధికారులు అంటండి. మమ్మల్ని ఏం చేయలేరు, మళ్ళీ అధికారంలోకి వస్తా అని మీడియా వద్ద జోగి రమేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. టీటీడీ గోశాలపై రగడ 3 నెలలు 100 ఆవుల మృతి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న అన్నారంట మాట. అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా భూమన ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. భానుప్రకాష్ రెడ్డి గారు సవాల్ చేశారు. గత 3 నెలల్లో ఒక ఆవు అనారోగ్యంతో చనిపోయిందని బ్రాహ్మణ సాధికార సమితి ఆవుల మృతి ప్రచారం అవాస్తవమని టీటీడీ నిన్న కన్ఫర్మ్ చేశారండి. ఫట్ అంటండి. అపూర్వ సహోదరులు కబ్జా కాండ 300 కోట్ల విలువైన 90 ఎకరాలు కబ్జా చేశారంటండి. కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆయన సన్నిహితులు అరాచక పరం అంటండి. వైసీపీ హయాంలో యథేచ్ఛగా భూదందాలు జరిగినాయి. శ్మశానాలను వదలకుండా ఆక్రమణలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సొంత పార్టీ కార్యకర్త అంటండి. 100 ఏళ్ళు 100 కోట్ల గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రభుత్వానికి నివేదిక అందించిన ఆర్డీఓ గారండి. సిట్టు వేస్తానని కావాలో నాడు బాబు హామీ. దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాలకు బయటకు వచ్చే అవకాశం ఉందంటండి. వీళ్ళు కావలి నియోజకవర్గం చెందిన వాళ్ళు అంటే అపూర్వ సహోదరులు అంటే అక్కడనంటండి. అంటే ఎవరో తెలిసే ఉంటారు కావలి నియోజకవర్గానికి. తర్వాత మరో 114 రఫేల్ విమానాలు అంటే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్ర నిర్ణయం. 18 ఆ దేశంలో తయారీ, మిగిలినవి 96 భారత్లో తయారు చేస్తారంటండి. స్థానిక కంపెనీలకు భాగస్వామ్యం ఇస్తారంటండి. ఇప్పటికే వాయుసేన వద్ద 36 రఫేల్ విమానాలని, నౌకదళ కోసం మరో 26 విమానాలు అంటండి. కొత్తగా విమానంలో అమెరికా F-35 ఉంటాయని గతంలో ఊహాగానాలు. ఇది సాధ్యం కాదని అప్పట్లోనే చెప్పిన ఆంధ్రజ్యోతి అని రాసుకొచ్చారంట ఆంధ్రజ్యోతిలో. తర్వాత అమెరికాపై చైనా 120% ప్రతీకార సుంకం విధించిందని ఇక్కడ రాస్తారండి. మళ్ళీ ఇంకొక వార్త చూస్తారండి. సిలిండర్ బుక్ చేసిన సబ్సిడీ జమ కాలేదా? ఉచిత గ్యాస్‌కు మీరు అర్హులేనా అని ఇక్కడ రాసుకొచ్చారండి. సమస్య ఎక్కడుందో ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చంటండి. త్వరలో అందుబాటులోకి దీపం 2 డాష్ బోర్డ్ అండి. ఇప్పుడు రెండో పేజ్ చూద్దాం ఒకసారి. రెండో పేజ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మరో 114 రఫేల్ విమానాల గురించి రాసుకొచ్చారు. తర్వాత 125% ప్రత్యేక సుంకం విధించిన చైనా గురించి రాసుకొచ్చారు. తర్వాత రాణాన్ని తీసుకొచ్చిన విమానం విలువ 500 కోట్లు అంటండి. ముంబైలో మారణహోమం అనంతరం ఉగ్రవాది హెడ్లీతో రాణా వ్యాఖ్య. వాళ్ళకి ఇలాగే కావాల్సిందని అన్నారంట అండి. తనపై పాక్ యుద్ధవీరుల అవార్డు నిషానా హైదరాబాద్ ఉగ్రవాది అంటండి. ఆయనకి పాకిస్తాన్ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నారంట ఆయన. తర్వాత మళ్ళీ అన్న డిఎంకే బీజేపీ పొత్తుంటుందని ఇక్కడ రాసుకొచ్చారండి. పాస్పోర్ట్ నిబంధనలు సరళితరా అంటండి. పాస్పోర్ట్ దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలి. ఈ నిబంధన వల్ల దేశంలో వివిధ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో ఆ నిబంధనను సరళీకృతం చేస్తూ భారత విదేశ మంత్రిత్వ శాఖ విధానపరమైన నిర్ణయం తీసుకుందండి. ఈ మేరకు ఇప్పటికే పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లో కూడా మార్పులు జోడించారు. దీని ప్రకారం అనుబంధం
జేన్ పాస్‌పోర్ట్ దరఖాస్తులు పూరించాల్సి ఉంటుంది. దీనిపై దంపతులిద్దరూ తేదీ, స్థలం పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. వివాహం అయిందని, కలిసి ఉంటున్నామని నిర్ధారించాల్సి ఉంటుందండి. తాము నివసిస్తున్న చిరునామాను పేర్కొనాల్సి, కలిసి దిగిన ఫోటోను స్వీయ నిర్ధారణ చేసి జత చేయాలి. ఇరువురి ఆధార్ లేదా ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ నంబర్ పేర్కొనాలి. దీనివల్ల పెళ్లి సర్టిఫికేట్ లేకపోయినా గానీ జీవిత భాగస్వామి పేరు జత చేసుకుని సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చునంటండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్త అండి. రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అంటండి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్‌లో కలిపి దాదాపు 10,000 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందండి. దాంతో పాటు ఐటీఐ వారు చేసిన వారు, సంబంధిత రంగాల్లో డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారి ఈ పోస్టులకు అర్హులంటండి. 2025 జూలై 1 నాటికి 18-30 ఏళ్ల వయసున్న అర్హులైన అభ్యర్థులు మే 11 లోపల దరఖాస్తు చేసుకోవచ్చని, గరిష్ట వయో పరిమితి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుందండి. మరోవైపు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్సిఎల్లో వివిధ భాగాల్లో ఖాళీ ఉన్న 98 టెక్నీషియన్ పోస్టులు, గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారండి. టెక్నీషియన్ పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్ 20 ఇలా పోస్టులను బట్టి డిప్లొమా, ఐటీఐ పాస్ అయిన వారు అర్హులని ఈ నెల 18 తేదీ లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్పారండి. ఒక పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొమ్మన్నాడు అవుట్ అంటండి. పెద్ద పెద్ద కార్పొరేటర్లకు మేలుతో యువతకు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న ధ్వజమెత్తారండి. తర్వాత వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే అండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్లో విభాగంలో పనిచేయడం కింద అర్హులైన శారీరక దారుఢ్యం మరియు ఆరోగ్యం కలిగిన అభ్యర్థులు కావాలంటే అంటే దయచేసి ఎవరైనా ఉంటే ఇది చూసి అప్లై చేసుకోండి. మచిలీపట్నం పవిత్ర డిగ్రీ కాలేజ్ అంటండి. అలాగే ఉయ్యూరులో ఏజీఎస్సీ కాలేజ్ అంటండి. ఇది ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ఇంటర్వ్యూ టైం లోపల వెళ్ళి ట్రై చేయండి. తర్వాత మనం ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రభలో బ్యానర్ వర్క్ చూస్తే వెన్నెల కళ్యాణం కమనీయంని టెంపుల్ టూరిజంగా ఒంటిమిట్ట హబ్ని మారుస్తారంటండి. కొండపై ఆయుర్వేదిక మొక్కల పెంపకం, ఇక్కడ కూడా త్వరలో అన్నప్రసాదాల ప్రారంభం, శ్రీరాముల వారసత్వం ముందుకు తీసుకెళ్లాలని నిన్న ఒంటిమిట్టలో కళ్యాణంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు. తిరుమలలో గోవిందనామ మాదిరిగా ఒంటిమిట్టలో జై శ్రీరామ నినాదం ప్రతిధ్వనించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారండి. తర్వాత ₹1 ఖర్చు కూడా లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ వచ్చేవారిని చమల్లాగంటండి. 2 ఏళ్లు ఇంటి పట్టాలు విక్రయ హక్కు మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి మన మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి అన్న. ఒకరోజే 1030 మందికి పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారండి. తర్వాత బీసీలకు చట్టం అంటే అండి, నివేదిక ఆధారంగా బిల్లు రూపొందిస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చెప్పారండి. ఆగిరిపల్లి వద్ద జరిగిన ప్రజావేదికలో చెప్పారండి నేను. విభజన చట్టంపై ఉమ్మడి దృష్టి అని త్వరలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతారంటండి. విభజన సమస్యలపై పరిష్కారం ప్రధాన ఎజెండా అంటండి. విభజన చట్టం అమలుకు కేంద్ర సానుకూలం అంటండి. 9-10 షెడ్యూల్కు అమలుకు కసరత్ అంటండి. తర్వాత టీపీపీలోనే కొత్త మోడల్ మెడికల్ కాలేజీలు అంటండి. 7 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారంట. త్వరలో టెండర్లకు ఆహ్వానం పిలుపుతారంటండి. తొలి విడతలో పీపీ పద్ధతిలో మార్కాపురం, మదనపల్లి, అదోని, పులివెందుల కళాశాలలు ఏర్పాటు చేస్తారంటండి. ఈ ప్రయోగం విజయవంతమైతే మరో 6 కాలేజీలు అంటూ ఇదే ఒకటి చేస్తారంటండి. తర్వాత వడగండ్ల బీభత్సానికి అనంతపురంలో అతలాకుతలం ఈ మామిడి చెట్టుకున్న కాయలు పడిపోయినాయండి. వరికి అపార నష్టం జరిగిందండి. తర్వాత మిర్చి, టమాటో, మొక్కజొన్న రైతు కన్నీరంటండి ఇక్కడ. తర్వాత టిట్కోయిల్లోనే ఎంఎస్ఈఎంఈ యూనిట్లు అంటండి. మహిళలకు ఆర్థిక స్వావలంబన, నగరాల్లో, పట్టణాల్లో 30,000 మంది పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా అంటే హైదరాబాద్లో మంత్రి నారాయణ బృందం పర్యటన అంటండి. ఈ టిట్కోయిల్లోనే ఎంఎస్ఎంఈ యూనిట్లు స్టార్ట్ చేస్తారంటండి. తర్వాత గూగుల్‌లో మళ్ళీ లే ఆఫ్స్ అంటండి. ఈ లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయండి. తర్వాత గుంటూరు కోర్టుకి గోరట్ల మాధవ్ గారిని తరలించారంటండి. 14 రోజులు రిమాండ్ విధించి ఆ వార్తకు రాసుకొచ్చారు. తర్వాత ఒకసారి 2 పేజీలో చూద్దాం అండి ఇంపార్టెంట్ వార్తలు అనేవి. ఈ 2 పేజీలోకి వచ్చేసరికి ఒంటిమిట్ట టూరిజం హబ్‌గా మారుస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు వార్త రాసుకొచ్చారు మీతో. తర్వాత శ్రీవారి ఆస్థానంలో గో సంరక్షణ వివాదం జరుగుతున్న వార్త రాశారండి. గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ఫోటోలపై భాను ప్రకాష్ గారు మండిపడ్డారంటండి. ₹1 ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ వార్త రాసుకొచ్చారండి. నిన్న ఒకరోజే 1030 మందికి ఇళ్ల పట్టాల ఇచ్చిన వార్త రాశారండి ఇక్కడ. తర్వాత ఒకసారి ఈనాడులో చూద్దామండి ఏమన్నా ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయి.
ఇక ఈనాడులో వచ్చేసరికండి ఒకసారి నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి. సీనియర్ రెసిడెంట్ పోస్ట్ అంటే అండి నార్థరన్ రైల్వే ఢిల్లీ వివిధ రంగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులకు భర్తీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. మొత్తం సంఖ్య 28. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 28, 30, 29లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అంటండి. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు అంటండి. ఇది ఒకటి చూడొచ్చండి. తర్వాత ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అంటండి. ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ లో ఒడిశాలో వివిధ భాగాలకు అప్రెంటిస్షిప్ పోస్టులకి ఖాళీలు ఉన్నట్లేదు. ఏప్రిల్ 20 లోపల ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ఇక్కడ కోట్ చేశారండి. తర్వాత ఐఐటి కాన్పూర్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ పిహెచ్డి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతో పాటు అనుభవం కావాలంటండి. ఇది ఒకసారి ఇంట్రెస్ట్ మీద చూడండి. ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ వార్తలు. కంటెంట్ చూడ వరకు చూసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ అవ్వాలంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం జై. Free audio post-production by alphonic.com.